వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు. గులాబీకే ఓటేయాలని కేటీఆర్ పిలుపు. అనంతపురంలో ఎన్ఐఏ తనిఖీలు. ఉగ్రవాద లింకులపై ఆరా. దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు, శ్రేణులు. ఏపీ జిల్లాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. ఫలితాల రోజు అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు. కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఇక ప్రచారంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అవన్నీ కేసీఆర్ హయాంలో ఇచ్చినవే అన్నారు. అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చినట్లుగా బాకాలుతుందని అన్నారు. ఇక ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒక్క ఇంటర్వ్యూ కాలేదు, నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేతందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కాగితాలు మాత్రం తానిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీ తరపున గొంతు విప్పాలంటే, మీ తరపున మాట్లాడాలి అంటే, మీ తరపున కొట్లాడాలంటే మీరు బలం ఇవ్వాలి మాకు, కానీ ఆ బాకాలు దట్టులో కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను, మహిళలను, నిరుద్యోగులను, పెద్ద మనుషులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం 5 నెలల్లోనే 5 సంవత్సరాల అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికి మేము చూస్తూ ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం, ఇతర సందర్భాల్లో కూడా ప్రజలను కలిసినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. తినే పల్లెంలో అనవసరంగా మన్ను పోసుకున్నాం, బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వత్రా వినబడతా ఉన్నది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మే 27 నాడు ఆలోచించి ఓటేయండి. ఆగం కాకండి. ఏదో హడావుడిగా ఆర్భాటంగా ప్రచారం చేయంగానే ఆగం కావద్దు. ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుంది, ఎవరి గొంతు శాసన మండలిలో వినిపిస్తే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి. శాసన మండలి పెట్టిందే, ఒకవేళ శాసనసభ ఏమైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, శాసన మండలి అనేది బ్యాలెన్స్ కోసం, సమతుల్యత కోసం రేపటి రోజున అవసరమైతే అక్కడ ఉండే సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, నిగ్గదీసేందుకే గ్రాడ్యుయేట్లకు, టీచర్లకు, అదేవిధంగా లోకల్ బాడీల్లో ఉండే ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరి వేదన, మీ అందరి వాదన అక్కడ సమర్థవంతంగా వినిపించేందుకే శాసన మండలి పెట్టింది. ఆ పెట్టిన శాసన మండలిలో ఇవాళ అర్హులకు, యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు, బ్లాక్ మెయిలర్లకు ఇవాళ. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలువురికి ఉగ్రవాద లింకులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు నిర్వహించారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సర్చ్ చేశారు. దీంతో కాసేపు అక్కడ వారంతా టెన్షన్ పడ్డారు. అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అబ్దుల్ కుమారులు కనిపించకపోవడం, ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్టన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు.
అనకాపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల కాంగ్రెస్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ గ్రామీణ పంచాయతీలకు కేంద్ర నిధులు నేరుగా వచ్చే విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కుతుందని గంగాధర్ కొనియాడారు. సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణం తెరుబజార్ నుంచి శ్రీవారి శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దర్శించుకున్నారు. ధర్మవరం నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు. కేతిరెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భక్తులతో కలిసి గోవిందా నామస్మరణంతో మడుగుతేరులాగా లాగారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను ఇచ్చిన హామీలను గంగలో కలిపిన బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అమెరికాలో చదువుకొని వచ్చాడని, తాను మాత్రం ఇక్కడే ప్రభుత్వ బడిలో చదివి మరో 100 మంది పిల్లలను చదివిస్తున్నానన్నారు తీన్మార్ మల్లన్న. ఇక గ్రాడ్యుయేట్ ఓటర్లు సరైన పద్ధతిలో ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్సీని అవుతాను. మనందరం కలిసి మనందరం ఆవభావాలు ప్రజల కోసమే మన పోరాటం కాబట్టి మనం మంచి మెజార్టీతో గెలుస్తామని అన్న తమ్ముడు నన్ను ఆ రోజు అడిగారు. కానీ ఆ రోజు ఆ రాజకీయ పార్టీలో ఉండి తప్పు చేయొద్దు అని, ఏ మాత్రం తప్పు చేయకుండా ఆత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటేసుకోండి అని ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. అయితే ఆ ఎన్నికల్లో ఆనాడు అధికారంలో ఉన్న ఆ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు తీర్మానాల మీద యుద్ధం ప్రకటిస్తే ఒంటరిగా మన వంటి ఎవరో ప్రత్యక్ష సహాయ సహకారాలు లేకపోయినా ప్రజల దీవులతో గ్రాడ్యుయేట్ స్తంభాల ఆశీస్సులతో అద్భుతమైన ఓట్లు ఆనాడు తెచ్చుకున్నాడు. నిజంగా కౌంటింగ్ అయ్యేంత వరకు ఇంకొక వైపు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి దేశ ప్రజలకని మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి ఇంకో ఆయన అనుకోండి. ఇంకోవైపు జీవో 46 తీసుకొచ్చి 317 జీవో తీసుకొచ్చి ఈ పేదవాళ్ళ విద్యార్థుల నిరుద్యోగుల కళ్ళల్లో కన్నీళ్లు చూసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని వైపు చూసుకోండి. చూడాలా అప్పుడు మీ అంతరాత్మ ఎవరికి చెప్తే అనుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పోయినసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తీర్మానం వల్ల 1,49,000 ఓట్లు సంపాదించవచ్చు. ఈ తొమ్మిది సీనుల ఆశీర్వాదాన్ని సగర్వంగా చెప్పాలి అన్న ప్రయోజనం జరిగిందంతా. చూడారా ఒక్క మాట పోయినసారి కూడా గెలిచిందని బోనస్ ఓట్ల ద్వారా వాళ్ళు గెలవడం జరిగింది. 17,000 దొంగ ఓట్లు పట్టిస్తే కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఓట్లు వేయాలంటే వేసింది, మళ్ళా ఓట్లు ఎక్కేసిరు బ్యాలెట్ పేపర్ తీసుకొని. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో పశువుల సంత టెండర్ తీసుకున్న వ్యక్తులు ఇబ్బందులు పెడుతున్నారని వ్యాపారస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వల్ల టెండర్ సమయం ముగిసినా పాత వ్యక్తినే కొనసాగుతున్నారు. దీంతో ఆయన వసూలు చేయాల్సిన కమిషన్ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వ్యాపారస్తులను దోపిడీ చేస్తున్న పశువుల సంత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామంటున్నారు వ్యాపారులు, రైతులు. పశువుల సంత దగ్గర
గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ కంటే ఎక్కువ 300 ఎక్కువ తీసుకుంటున్నారు. మూడు వంతలు అంటే 1200 1300 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ రిసిప్ట్ మీద గవర్నమెంట్ నిర్ణయించిన ధర వేయకుండా ఎంత తీసుకోవాలంత వేయకుండా పశువులు ఎంత తీసుకున్నారో ఆ రేట్ వేస్తున్నారు. దీని మీద కమిషనర్ గారు స్పందించి ఇక్కడ ఈ సంతలో బోర్డులు ఏర్పాటు చేసి కొన్నటోళ్ళు ఎంత ఇవ్వాలి, అమ్మటోళ్ళు ఎంత ధర నిర్ణయించాలని రాసి పెడితే వీళ్ళకి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇప్పటివరకు ఈ దోపిడీని అరికట్టాల. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బస్వరాజు పటేల్ మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవ చేశారని, ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారని అన్నారు. బాధాకరమైన దినం. ఎందుకంటే మన యువ నాయకుడు, మన భావి ప్రధాని, ప్రజల యొక్క నాయకుడు రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి జరుపుకోవడం చాలా బాధగా ఉంది. దీనికి అందరూ కూడా హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏది ఏమైనా రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలు చిన్నవి కావు. ఎందుకంటే చిన్న గ్రామం నుంచి పెద్ద ఢిల్లీ వరకు ఒక నిమిషంలో పోయే శక్తి ఈరోజు నెట్వర్క్ను ప్రజలందరికీ పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ప్రతి గ్రామంలో జవహర్ రోజ్గార్ యోజన ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేరే సమస్యలు ఏమున్నా కూడా సత్వరంగా పరిష్కరించుకునే విధంగా ఎలాంటి ఏ ప్రభుత్వానికి తెలియకుండా డైరెక్ట్గా గ్రామ పంచాయతీలు నిధులు ఇచ్చి డెవలప్ చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం మీకు అందరికీ తెలుసు. బీద వాళ్ళు ఈరోజు ఎంత చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ ఎండకు కూడా ఈరోజు ప్రజలు బతకడానికి మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారే. రాజీవ్ ఆరోగ్యశ్రీ, మరి పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలలో మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినారు. ఇప్పుడు మొన్ననే ఎంపీ ఎలక్షన్లలో మనమందరం కూడా రాహుల్ గాంధీ గారిని బలపరిచి మరి ఈరోజు సురేష్ శెట్టర్ గారిని గెలిపించుకున్న అవకాశం ఇచ్చినందుకు ఈరోజు గెలిపించుకున్న దానికి అవకాశం ఉంది, గెలిపించుకుంటున్నాం కూడా. ఈరోజు మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటారు, భారత ప్రజలు. అదేవిధంగా సురేష్ శెట్టర్ కూడా ఎంపీగా గెలిచి మనకు మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మన ఈ ప్రాంతాన్ని, మన బాన్స్వాడ నియోజకవర్గం కానీ, ఈ కామారెడ్డి జిల్లాను కానీ, మరి రాష్ట్రాన్ని కానీ, మరి దేశాన్ని కానీ డెవలప్ చేసుకునే వ్యక్తి. మరి కుల మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మనం అన్ని కులాల సమానత్వంతో చూడాలని చెప్తున్నారు. మరి అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారని. రేపు ఏపీలో పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రాయలసీమలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లా, మన్యం మండలాల్లో వడగాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. ఎల్లుండి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం అనేది సర్ఫేస్ మీదే ఉండడం చేతనం. అలాగే నార్త్ ఇండియా, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా ఒక సర్క్యులేషన్ ఉంది. అలాగే హిందూ మహాసముద్రం మీద కూడాను, కొమరెండు రీజియన్లో కూడాను ఒక సర్క్యులేషన్ ఉండడం కారణం చేత ఈరోజు ముఖ్యంగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతం అంతా కూడా క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. ఇటు తమిళనాడుతో పాటు సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా క్లౌడీ వెదర్ అనేది ఉంది. తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఈ యొక్క వర్షాలు అనేవి మరి 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో అందుకనే మార్నింగ్ టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మ్యాక్సిమం టెంపరేచర్స్ మొన్నటి వరకు కూడా 40 అబవ్ ఉండేవి, అన్నీ కూడాను లెస్ దాన్ 40 టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాయలసీమలో కూడాను టెంపరేచర్స్ మరి తగ్గే అవకాశం అయితే కనబడుతూ ఉంది.
సో 3 days కూడా మనకి టెంపరేచర్స్ అన్నీ కూడాను లెస్ దెన్ 40 రికార్డ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆఫ్టర్ దట్ 19th నుంచి కొంచెం స్లైట్గా టెంపరేచర్స్ పెరిగి 20th నుంచి మరి టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. మరి ఈ 3 రోజులు మాత్రం క్లౌడీ వెదర్ ఉండి మీకు తేలికపాటి వర్షాలు అనేవి మరి కొనసాగుతాయి. కొబ్బరికాయలకు కనీస ధరలు రావడం లేదని నష్టాలతో కొబ్బరి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొబ్బరి రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదన్నారు. 1000 కొబ్బరికాయలకు కేవలం 8,000 మాత్రమే వస్తుందన్నారు. ఇక పంట సాగుకు రైతు పెట్టిన పెట్టుబడి రావడం లేదన్నారు. మద్దతు ధర క్వింటాకు 15,000కు పెంచాలని కోరారు. కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనకు కొబ్బరి రైతులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు కష్టాల్లో ఉన్నారు. గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతులు నష్టాలనే చవి చూస్తూ ఉన్నారు. అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు. ధర పెరగడం లేదు. ఈరోజు 1000 కొబ్బరికాయలకి 8,000 రూపాయలు ధర మాత్రమే వస్తూ ఉన్నది. మరి మా కొబ్బరికాయలు కోసి గుట్టగా కోయడానికే 3 రూపాయల నుంచి 4 రూపాయలు రైతుకు ఖర్చు అవుతా ఉన్నది. మరి చేతికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం, అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్ళు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చూస్తా ఉన్నారు. చివరికి కొబ్బరి తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తా ఉన్నది. అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతులు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి 11,160 రూపాయలు ధర ప్రకటించింది. అలాగే బాల్ కొబ్బరికి 12,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు. కనీసం క్వింటాల్కి 15,000 రూపాయలు ధర ఉండాలి. అంటే 1000 కొబ్బరికాయలకి కనీసం 15,000 ధర ఉండాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి మార్కెట్లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కొబ్బరి రైతులు నష్టపోతున్నా సరే పట్టించుకోకపోవడం చాలా దారుణం అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో కొబ్బరి రైతులు సమీకరించి ఆందోళన చేపడతాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కోనసీమ ప్రాంతంలో కానీ ఉద్దాన ప్రాంతంలో కానీ ఇతర కొబ్బరి పండించే ఏలూరు, అనకాపల్లి, అట్లాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. అంటే దేశంలోనే ఇవాళ 4వ రాష్ట్రంగా కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి ఇట్లాంటి ప్రాంతాలు అత్యధికంగా సాగుతున్న ఈ ప్రాంతంలో కొబ్బరి రైతు సంస్థ పట్టించుకోకపోవడం అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువలదిన్నెలో పోలీసులు పర్యటించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు చర్యలు చేపట్టారు పోలీసులు. అక్కడ మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా డీఎస్పీకి, సిఐ, ఎస్ఐకి దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.
మీ అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఈ నెల 13 తారీఖు మన ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేకంగా మత్స్యకారుల గ్రామంలో మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు, కొన్ని చిన్న సమస్యలు తప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు, అభినందనలు దానికోసం. ఇప్పుడు మాకు ఒక 2 వారాల తర్వాత కౌంటింగ్ కూడా ఉంది, ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఉంది. సో మన ఈ కార్యక్రమం, ఈ సమావేశం మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు కూడా మాకు నమ్మకం ఉంది ఈ మత్స్యకారం గ్రామం నుంచి ఏం జరగదు కాబట్టి మనం కానీ ఒక సభ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాము. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ అక్కడ రావడం, మీ ఊళ్ళో పోలీస్ పికెట్ పెట్టడం, పోలీస్ బలగాలు తీసుకురావడం, కేసెస్ కట్టడం. విశాఖపట్నంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. పోలీసులు దాన్ని ట్రేస్ చేయడం కూడా జరిగింది. మరి విశాఖపట్నంలో ఉన్న తాజా పరిస్థితి గురించి పోలీసులు ఏమంటున్నారు, అక్కడ ప్రజలు ఏమంటున్నారు అనే మరింత సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి చందు అందిస్తారు. చందు, అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ ప్రతిభ. విదేశాలలో ఉద్యోగాల పేరిట కంబుయేడ దేశానికి విశాఖతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఇటు సంబంధించినటువంటి కాకినాడ కానీ లేదా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కంబోడియా, మయన్మార్, బాంకాక్ దేశాలకైతే ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే ఆ గుర్తుకు సంబంధించినటువంటి రట్టునైతే పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ సంబంధించి 3 అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కంబోడియాలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా బయటకు వచ్చి ఆందోళన అయితే చేపట్టారు. తమను స్వగ్రామాలకు తీసుకురావాలంటూ కూడా కొన్ని వీడియోలు అయితే చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియోలను అయితే పోలీసులకు పంపించడం జరిగింది. అయితే డేటా ఆపరేటర్ పేరుతో కంబోడియా దేశాన్ని తీసుకెళ్తున్నటువంటి విద్యార్థులకి వివిధ రకాల వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వారంతా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఠా వ్యవహారంపై ఇప్పటికే విశాఖ పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖతో సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం జిల్లా కానీ లేదా విజయనగరం కానీ అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ చాలా మంది విద్యార్థులు ఇటువంటి మోసపోయి బయట దేశాలకు వెళ్లి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ వెళ్తున్న వారందరినీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ బయటకు వచ్చిన పరిస్థితి తెలుస్తుంది. అయితే నకిలీ ఆధారాలు సంపాదించి కంబోడియా దేశానికి కూడా కొంత సిమ్ కార్డును తరలిస్తున్నానంటూ కూడా పోలీసులకు అయితే తెలిసింది. దీని నేపథ్యంలో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు 80,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసి అక్కడ డేటా ఎంట్రీ సంబంధించినటువంటి ఆపరేటింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా తీసుకొని వెళ్తున్నారు. లక్షల్లో జీతాలు వస్తాయంటూ కూడా యువతలను కానీ ముఖ్యంగా విద్యార్థులను కూడా ఎరవేసే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దేశం వేగవంతం చేసినప్పటికీ కూడా మరికొంత సమాచారం అయితే బయటకు రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిన్న విద్యార్థులు ఏదైతే కంబోడియా దేశంలో బయటికి పూర్తిగా రావడం జరిగింది, అక్కడి నుంచి వారు ఆందోళన చేయటం, బయటను ధర్నా నిర్వహించి ఆ వీడియోలు అయితే కమిషనర్ పంపించడంతో ప్రస్తుతం సిటీ కమిషనర్ అయితే దీని మీద చాలా సీరియస్ గా అయితే యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూడా వారిని కూడా పోలీస్ కమిషనర్ మాట్లాడడం జరుగుతుంది. వారందరితో కూడా ప్రతినిత్యం మాట్లాడుతున్నారు. విద్యార్థుల్ని సురక్షితంగా స్వగ్రామాన్ని తీసుకొస్తానంటున్నారు. అయితే నిన్న కూడా కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడో, రామ్మోహన్ నాయుడుతో పాటుగా విశాఖ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థితో పాటుగా నేను వీడియో కాల్లో కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటని కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఇటు సిపిఐ అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కెంపెడ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో 40 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీ నుంచి తైవాన్, కంబోడియాకి సిమ్ కార్డులు కూడా కొరియర్ చేస్తున్న ముఠాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. 24 సిమ్ కార్డులకు సంబంధించి శ్రీనివాసరావు అనే పేరుతో బుక్ అయ్యాయని కూడా తెలిసింది. అయితే తైవాన్ కి ఈ సిమ్ కార్డులన్నీ కూడా కొరియర్ లో వెళ్ళినట్లుగా అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గుర్తించారు. అయితే కంబోడియాలో ఆ సిమ్ ఎందుకు ఉపయోగిస్తారు, ఇప్పటి వరకు ఎంత మందిని తరలించడం జరిగింది, మరి వారు ఎక్కడున్నారు, వారి వివరాలు ఏమన్నా తెలిసాయా? అయితే ప్రస్తుతం 150 మంది మాత్రమే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోతుగా దర్యాప్తుగానే కొనసాగిస్తే మరో కొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 400 నుంచి 500 మంది లేదా 1000 మంది ఉన్నారా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు తేవాల్సింది. అయితే 150 మంది వరకు మాత్రం ఇప్పటికైతే డేటా వచ్చింది. మరి ఎంతమంది బాధితులు ఉన్నారు, వీరంతా కూడా అసలు ఎలా వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు అనేది కూడా పూర్తిగా తెలియస్తుంది. అసలు ఎక్కడ ఈ విమానాశ్రయం నుంచి వీళ్ళు
కంబోడియా దేశానికి వెళ్లారు ఏంటనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సింది. అయితే దీనిపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ 150 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వచ్చింది. అయితే ఇదే అంశాన్ని గతంలో ఎవరైతే ప్రజారాజ్య పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పట్లోనే చాలా మంది యువకులు మిస్ అవుతున్నారు, ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి యువకులే ఎక్కువగా మిస్ అవుతున్నారు అంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశం పైన మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ 150 మందితో కాకుండా మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు మాత్రం ఓన్లీ కంబోడియా దేశం నుంచే 150 మంది ఉన్నట్లుగా తెలిసింది. అలాగే దానికి సంబంధించినటువంటి మరికొన్ని దేశాలు ఏదైతే ఉన్నాయో ఫెడెక్స్ కానీ టాస్క్ గేమ్ పేరిట వీళ్ళందరికీ ఇబ్బందులకైతే గురి చేస్తున్నారు. తైవాన్ కి సంబంధించి కానీ లేదా బ్యాంకాక్ సంబంధించి మయన్మార్ కి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సిన అంశమే ఉంది ప్రతిభ. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి విశాఖ సిపి స్పందించడం జరిగింది, అది చూద్దాం ఇప్పుడు. మన విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజ్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కాంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150. ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాల లైవ్ లింక్ పోటీ చేసే అభ్యర్థులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల అధికారుల ఆదేశాలను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఉల్లంఘిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది. 14th వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది. మరి ఒకసారి మేము ఈ 33 క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి, ఆంధ్రప్రదేశ్ CEO మీనా గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు ఇచ్చినట్లు దీనికి బాధ్యులు ఎవరు?
లేదు సార్ మాది 3 టైర్ సెక్యూరిటీ ఉంది. డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం. వారు 15th ఒక రిప్లై ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 13 కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు జడ్జ్, అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ 7 days మేము అదే చేసాం. పార్లమెంట్లో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.